ఈరోజు వీడియోలో నేను డబుల్ ఫీల్డ్ రివాల్వింగ్ థియరీ గురించి అయితే చెప్తాను. డబుల్ ఫీల్డ్ రివాల్వింగ్ థియరీ ద్వారా అసలు సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది ఎందుకు సెల్ఫ్ స్టార్ట్ కాదు అండ్ అలాగే స్టార్టింగ్ టార్క్ అనేది ఎందుకు జీరో ఉంటుందనే విషయాలు తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడైతే నేను డబుల్ ఫీల్డ్ రివాల్వింగ్ థియరీ గురించి అయితే చెప్తాను. డబుల్ ఫీల్డ్ రివాల్వింగ్ థియరీ ప్రకారం ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే కనుక అది రెండు కాంపోనెంట్స్ కింద వేడిపోతుంది. ఒకటేమో ఫార్వర్డ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది ఫీల్డ్, ఇంకోటేమో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సరే, దీని గురించి నేను తర్వాత అయితే చెప్తాను. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే మీరు 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ తీసుకున్నట్లయితే అందులో మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే నార్త్ సౌత్ అలా రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట స్టార్టర్లో. బట్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో పోల్స్ అనేవి పల్సేట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక హాఫ్ సైకిల్లో నార్త్ సౌత్ ఉంటే కనుక ఇంకో హాఫ్ సైకిల్లో మనకి సౌత్ నార్త్ ఉంటుంది. జస్ట్ పల్సేటింగ్ అంటే ఏం కాదు, ఇలా పోల్స్ అనేవి ఒక్కొక్క హాఫ్ సైకిల్లో చేంజ్ అవ్వడానికి మనం పల్సేటింగ్ అంటాం. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో ఈ పోల్స్ అనేవి ఇలా పల్సేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ రొటేట్ అవ్వదు. మనకి రోటర్ రొటేట్ అవ్వాలంటే కనుక మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఉండాలి. ఇప్పుడు ఈ పల్సేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మనకి రోటర్లో టార్క్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి ఈ డబుల్ ఫీల్డ్ రివాల్వింగ్ థియరీ అనమాట. అంటే స్టార్టింగ్ టార్క్ ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడానికి మనం ఈ డబుల్ ఫీల్డ్ రివాల్వింగ్ థియరీని అయితే యూజ్ చేస్తాం. సరే, ఇప్పుడైతే టాపిక్లో వెళ్ళిపోతాం. మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకోండి, పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆర్ నెగిటివ్ హాఫ్ సైకిల్. ఇప్పుడైతే మనం పాజిటివ్ హాఫ్ సైకిల్లో టార్క్ ఏ విధంగా ఉంటుంది అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో టార్క్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకున్నాను అనుకోండి, దీంట్లోంచి మనకి కరెంట్ వెళ్తుంది. అదే నేను నెగిటివ్ హాఫ్ సైకిల్ తీసుకున్నాను అనుకోండి, మనకి కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో వెనక్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెగిటివ్ హాఫ్ సైకిల్ తీసుకున్నాను, మీరు ఏదైనా ఏ సైకిల్ తీసుకున్నా పర్వాలేదు, నేనైతే నెగిటివ్ హాఫ్ సైకిల్ తీసుకున్నాను. నెగిటివ్ హాఫ్ సైకిల్ తీసుకున్నప్పుడు నా కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఫర్ కాయిల్ అప్లై చేసినట్లయితే ఈ రూల్లో మనకి ఏంటంటే ఈ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కరెంట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది అండ్ అలాగే థంబ్ వచ్చేసి మనకి ఫ్లక్స్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. మీరు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఫర్ స్ట్రైట్ కండక్టర్ వేరు, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఫర్ కాయిల్కి వేరు అనమాట. రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే, ఇప్పుడైతే నేను రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఫర్ కాయిల్కి అయితే అప్లై చేస్తాను. మనకి కరెంట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది, సో ఇలా అవుట్పుట్ ఇలా ఉంది కాబట్టి మనకి కల్లీ ఫింగర్ వచ్చేసి కరెంట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది, ఈ విధంగా ఉంది. ఇప్పుడు థంబ్ వచ్చేసి మనకి ఫ్లక్స్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనకి ఈ సైడ్ ఫ్లక్స్ ఫ్లో అవుతుంది, మనకి ఈ డైరెక్షన్లో ఫ్లక్స్ ఫ్లో అవుతుంది. అదే మీరు పాజిటివ్ హాఫ్ సైకిల్లో తీసుకున్నట్లయితే కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి మనకి ఫ్లక్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట, మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్లో. సరే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో ఉన్న ఫ్లక్స్ అనేది తీసుకుని మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఈ డైరెక్షన్ అంటే ఏం లేదు, మీరు ఎప్పుడైతే మీరు సప్లై ఇచ్చారో నెగిటివ్ హాఫ్ సైకిల్ దగ్గర మనకి ఫ్లక్స్ అనేది ఈ విధంగా వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ డబుల్ ఫీల్డ్ రివాల్వింగ్ థియరీ ప్రకారం ఏంటి, ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇది రెండు ఫీల్డ్స్ కింద విడిపోతుంది. ఒకటేమో ఫార్వర్డ్ ఫీల్డ్ కింద, ఇంకోటేమో బ్యాక్వర్డ్ ఫీల్డ్ కింద. ఇది మనం ప్రాక్టికల్ వేలోని అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా రెండు ఫీల్డ్ వస్తాయి అనేది, అండ్ అలాగే మ్యాథమెటికల్గా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట ఏ విధంగా రెండు ఫీల్డ్ వస్తాయని. నేనైతే ఇప్పుడు థియరిటికల్గా అంటే ప్రాక్టికల్గా ఏ విధంగా రెండు ఫీల్డ్ వస్తాయనేది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫీల్డ్ వెళ్ళిందంటే మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ నార్త్ పోల్ అని, అంటే ఇక్కడ స్టార్టర్ దగ్గర నార్త్ పోల్ ఉందని, ఇక్కడ సౌత్ పోల్ ఉన్నదని. ఇది ఎలాగంటే ఫీల్డ్ ఎప్పుడు కూడా లైన్స్ నార్త్ నుంచి సౌత్ పోల్ వెళ్తుంది కాబట్టి మనం ఈ విధంగా ఎగ్జిమ్ చేసుకున్నాం. ఇప్పుడు నార్త్ టు సౌత్ వెళ్ళింది కదా, ఇక్కడ మనకి కటింగ్ జరుగుతుంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా మనకి నార్త్ పోల్ జనరేట్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ సౌత్ పోల్ జనరేట్ అవుతుంది. అకార్డింగ్ టు ఫారడేస్ లా ఏం లేదండి, ఫ్లక్స్ అనేది నార్త్ టు సౌత్ వెళ్ళినప్పుడు మనకి మధ్యలో రోటర్ ఉంటుంది కాబట్టి ఈ రోటర్లో ఫ్లక్స్ కటింగ్ జరిగి ఇక్కడ కూడా పోల్స్ క్రియేట్ అవుతాయి. ఒక సైడ్ నార్త్ ఇంకో సైడ్ సౌత్. ఇప్పుడు ఈ నార్త్ పోల్ ఏదైతే సౌత్ పోల్ ఏదైతే ఉన్నాయి కదా, ఇవి కూడా ఒక ఫీల్డ్ని క్రియేట్ చేస్తాయి ఈ విధంగా. ఈ ఫీల్డ్ ఏం చేస్తుందంటే మనం స్టార్టర్లో ఏదైతే ఫీల్డ్ ఉందో దీన్ని అపోజ్ చేస్తుంది. అంటే ఇలా అపోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఫీల్డ్ ఏమో టాప్ నుంచి వెళ్తుంది ఈ విధంగా, ఇంకో ఫీల్డ్ ఏమో మనకి బాటమ్ నుంచి ఈ విధంగా వెళ్తుంది అనమాట. ఇదే మనకి డబుల్ ఫీల్డ్ రివాల్వింగ్ థియరీ చెప్తుంది అనమాట. ఏదైనా ఒక రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే కనుక అది రెండు కాంపోనెంట్స్ కింద విడిపోతుంది అనేది డబుల్ ఫీల్డ్ రివాల్వింగ్ థియరీ అయితే చెప్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ రిజల్టెంట్ ఫీల్డ్ అనేది రెండు ఫీల్డ్స్ కింద విడిపోయింది. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ వాటర్ అనేది 2 వేస్ కింద స్ప్లిట్ అయింది కదా, ఇలాగే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా 2 వేస్లో స్ప్లిట్ అవుతుంది అన్నమాట. ఈ ఫార్వర్డ్ ఫీల్డ్ ఏదైతే ఉందో రోటర్ని ఫార్వర్డ్ డైరెక్షన్లో తిప్పడానికి ట్రై చేస్తుంది ఫార్వర్డ్ ఫీల్డ్, అండ్ అలాగే ఈ బ్యాక్వర్డ్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇది
ఆ రోటర్ని వేరే డైరెక్షన్లో తిప్పడానికి అయితే చూస్తుందన్నమాట. మొత్తానికి మనకి ఈ రెండు ఫీల్డ్లు కూడా కలిసి రిజల్టెంట్గా మనకైతే ఓ దిక్కునికి అయితే వస్తాయి అనమాట. రెండు కూడా మనకి 5m/2 ఎంత ఉంటాయి, ఈ రెండు కలిపి మనకి రిజల్టెంట్గా 5m అయితే ఉంటుంది. ఇది ఎలాగన్నది కూడా చెప్తాను, టార్క్ ఏ విధంగా 0 అవుతుందని. సరే, మనకి టార్క్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ నార్త్ పోల్ అన్నాను కదా, నార్త్ పోల్ మనకి రిపల్ అవుతుంది. రిపల్ అవ్వడం వల్ల మనకి టార్క్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. రొటేట్ అవ్వడానికి ఈ విధంగా టార్క్ జనరేట్ అవుతుంది. ఇది ఏంటంటే స్టార్టర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ కాదు, ప్రతి హాఫ్ సైకిల్కి పోల్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది రిపల్ అయింది కదా, నెక్స్ట్ హాఫ్ సైకిల్లో మనకి ఏమవుతుంది, ఇది సౌత్ ఇది నార్త్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ నార్త్ అనేది సపోజ్ ఇక్కడ దాకా వెళ్ళింది అనుకుంటే కనుక మళ్ళీ ఈ సౌత్ ఏమవుతుంది, ఈ నార్త్ పోల్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఈ డైరెక్షన్లో టార్క్ జనరేట్ అవుతుంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే టార్క్ అనేది 0 నెట్. ఎందుకంటే ఒక సైడ్ మనకి ఒక హాఫ్ సైకిల్లో టార్క్ అనేది చూసినట్లయితే ఈ విధంగా ఉంటే కనుక నెక్స్ట్ ఇంకో హాఫ్ సైకిల్లో మనకి టార్క్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో జనరేట్ అవుతుంది. ఎందుకంటే పోల్స్ అనేది రివర్స్ అవుతున్నాయి కాబట్టి. సో మనకి మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ రోటర్ అనేది రొటేట్ అవ్వదు అనమాట. ఇది దేనివల్ల అంటే పుల్ అండ్ పుష్ ఎఫెక్ట్ అనమాట. మనకి ఫస్ట్ ఏమవుతుంది, నార్త్ అనేది పుష్ అవుతున్నాయి అంటే నెడుతుంది. దాని తర్వాత ఏముంది, ఇది స్టార్టర్ సౌత్ అవ్వడం వల్ల మనకి పుల్ అవుతుంది అంటే అట్రాక్ట్ అవుతుంది అనమాట. మొత్తానికి మన రోటర్ అనేది అక్కడే ఉంటుంది, రొటేట్ అవ్వకుండా. ఇప్పుడు దాకా మీకు ఏమర్థమైంది, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో మనకి స్టార్టింగ్ టార్క్ అనేది 0 ఉంటుందనే విషయం తెలుసుకున్నారు. ఇప్పుడు వెక్టర్ రిప్రజెంటేషన్ ద్వారా టార్క్ ఏ విధంగా 0 ఉంటుందనేది మనం వెక్టర్ రిప్రజెంటేషన్ ద్వారా తెలుసుకుందాం. సరే, వెక్టర్ రిప్రజెంటేషన్ చెప్పే ముందు మీకు ఒక విషయం తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాయిల్ అనుకోండి. ఈ కాయిల్కి మీరు సప్లై ఇస్తే కనుక ఈ సప్లైకి 90 degreesలో, ఇండక్టర్ కాబట్టి 90 degrees ఫేజ్ షిఫ్ట్లో మీకు కరెంట్ వస్తుంది. ఓకేనా, ఇది మీకు తెలిసింది. ఇండక్టర్ ఎప్పుడు కూడా వోల్టేజ్కి 90 degreesలో మనకి కరెంట్ వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే వోల్టేజ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఫ్లక్స్ జనరేట్ అవుతుందని అనుకుంటారు, కానీ ఇది రాంగ్. కరెంట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఫ్లక్స్ ఎప్పుడు జనరేట్ అవుతుందంటే ఈ కరెంట్ దగ్గర మనకి ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే 90 degrees దగ్గర మనకి ఫ్లక్స్ అనేది 0 ఉంటుంది, అలాగే 0 degrees దగ్గర ఫ్లక్స్ మ్యాక్సిమం ఉంటుంది, అలాగే ఇక్కడ 180 degrees దగ్గర మనకి ఫ్లక్స్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, అండ్ అలాగే 270 degrees దగ్గర ఫ్లక్స్ అనేది మినిమం ఉంటుంది 0. సో నేను ఈ ఇండక్టర్ ఎందుకు గీసానంటే మనకి స్టార్టర్లో కూడా ఒక ఇండక్టర్ అయితే ప్లేస్ చేస్తాం, అంటే కాయిల్ని అయితే చుడతాం కదా. సో కాబట్టి టార్క్ ఏ విధంగా 0 అవుతుందనే విషయం తెలుసుకోవడానికి మనమైతే ఈ వే ఫామ్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకు రెండు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వచ్చినాయి అనే విషయాలు కూడా దీని ద్వారా మనకి ఈజీగా అర్థం అవుతుంది. సరే, ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏంటి, 0 degrees దగ్గర 0 degrees అంటే ఇది రిజల్టెంట్ ఫీల్డ్. ఈ డైరెక్షన్లో రిజల్టెంట్ ఉంటే కనుక మనకి రెండు ఫీల్డ్లు ప్రొడ్యూస్ అవుతాయి అన్నాను కదా. ఒకటేమో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఇంకోటేమో ఫార్వర్డ్ ఫీల్డ్. నేను ముందు ఏం చెప్పాను, ఈ ఫార్వర్డ్ ఫీల్డ్ వల్ల మనకి రోటర్ అనేది ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఇది ఫార్వర్డ్ ఫీల్డ్, ఇది బ్యాక్వర్డ్ ఫీల్డ్. ఈ బ్యాక్వర్డ్ ఫీల్డ్ వల్ల మనకి టార్క్ అనేది ఈ డైరెక్షన్లో జనరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఫార్వర్డ్ ఏమో కింద ఉంది, బ్యాక్వర్డ్ ఏమో పైన ఉంది ఈ వెక్టర్లో. ఎందుకు ఇలాగంటే వెక్టర్ రిప్రజెంటేషన్ ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఏంటంటే ఫార్వర్డ్ని కింద ఎజ్యూమ్ చేసుకుంటాం అండ్ బ్యాక్వర్డ్ ఏమో పైన ఎజ్యూమ్ చేసుకుంటాం. మరి ఇందులో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఈ విధంగా రిప్రజెంటేషన్. ఒకవేళ మీరు ఈ పైన గీస్తే కనుక మీరు ఈ విధంగా ఫార్వర్డ్ మెయిన్ ఫ్లక్స్ని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి అండర్స్టాండింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫార్వర్డ్ కింద వేసుకుంటాం, బ్యాక్వర్డ్ ఏమో పైన గీస్తాం. సరేనా? సరే, ఏదైతే బ్యాక్వర్డ్ ఉందో ఇది 5m/2 ఉంటుంది, ఇది వచ్చేసి మనకి 5m/2 ఉంటుంది. ఈ రెండు కలిపితే మనకి 5m వస్తుంది కదా. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో ఒకటి ఒక డైరెక్షన్లో తిరుగుతుంది, ఇంకోటి ఒక డైరెక్షన్లో తిరుగుతుంది. మొత్తానికి రెండు ఫీల్డ్లు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనకి టార్క్ అనేది 0 ఉంటుంది. రెండు ఫీల్డ్లు మీరు చూసినట్లయితే ఇక్కడ మ్యాక్సిమం ఉంది, సో మ్యాక్సిమం అయితే ఉంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే 90 degrees దగ్గర ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. 90 degrees దగ్గర అంటే ఏం లేదు, ఇది 0 degrees కాబట్టి మీరు 90 అంటే రెండు ఫీల్డ్లు కూడా ఆపోజిట్గా గీయాలి ఈ విధంగా. ఒకటేమో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఇంకోటేమో ఫార్వర్డ్ అనమాట. సో ఫార్వర్డ్ ఈ విధంగా, బ్యాక్వర్డ్ ఈ విధంగా రొటేట్ అవుతుంది అండ్ ఫార్వర్డ్ ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఇది 90 degrees ఫేజ్ షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? మీరు ఇక్కడ రిజల్ట్ అని చూసుకున్నట్లయితే ఫ్లక్స్ అనేది 0 ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఫ్లక్స్ అనేది 90 degrees దగ్గర 0 ఉంది. చూసారు కదా, ఫ్లక్స్ అనేది 0 ఉంది. సో ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి టార్క్ 0. సరేనా? ఇప్పుడు ఏంటి, 180 degrees దగ్గర చూద్దాం. 180 degrees దగ్గర మనకి ఏమవుతుంది, ఏదైతే ఫ్లక్స్ డైరెక్షన్ ఉందో మనకి ఈ విధంగా ఈ డైరెక్షన్లో వస్తుంది అనమాట. ఈ డైరెక్షన్. ఓకేనా? ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు మనకి
ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పాను. ఒకటేమో బ్యాక్వర్డ్ ఉంటుంది అండ్ అలాగే ఇంకోటి ఫార్వర్డ్ ఉంటుంది. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్. మీరు ఇక్కడ చూసినా ఇవి రెండు ఆపోజిట్గానే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా మనకి టార్క్ అనేది 0 ఉంటుంది. కాకపోతే ఫ్లక్స్ అనేది ఇక్కడ 5m/2 ఉంటుంది అండ్ ఇక్కడ 5m/2 ఉంటుంది. ఈ రెండు కూడా యాడ్ అవుతాయి కాబట్టి 5m అవుతుంది. సో ఫ్లక్స్ మ్యాక్సిమం ఉంటుంది. ఏం లేదండి, ఫ్లక్స్ 0 degrees దగ్గర మనకి ఫ్లక్స్ మ్యాక్సిమం ఉంటుంది. కాకపోతే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల టార్క్ 0 ఉంటుంది. అండ్ మీరు 90 degrees దగ్గర చూసుకున్నట్లయితే 90 degrees దగ్గర రెండు ఫీల్డ్స్ ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి మనకి టార్క్ 0 ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఫ్లక్స్ అనేది 0 ఉంటుంది కాబట్టి 0 ఉంది. అండ్ ఇప్పుడు 180 degrees దగ్గర చూసినట్లయితే 180 degrees దగ్గర మనకి రెండు ఫీల్డ్లు ఒక డైరెక్షన్లో ఉన్నాయి అండ్ ఈ రెండు యాడ్ అయ్యి మనకి 5m అనేది వస్తుంది. అండ్ ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడం వల్ల మనకి టార్క్ అనేది 0 అవుతుంది. మీరు ఈ యానిమేషన్లో చూడొచ్చు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏ విధంగా పల్సేట్ అవుతుందని. ఇక్కడ ఫార్వర్డ్ ఫీల్డ్ అలాగే బ్యాక్వర్డ్ ఫీల్డ్ రెండు ఆపోజిట్గా ఉండడం వల్ల మనకి రిజల్టెంట్గా టార్క్ అనేది 0 అవుతుంది. మొత్తానికి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది మీకు సెల్ఫ్ స్టార్ట్ కాదనేది అర్థం చేసుకోవచ్చు. సరే, మరి సెల్ఫ్ స్టార్ట్ కాదంటున్నావు కదా, మరి ఏ విధంగా సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ని స్టార్ట్ చేయాలంటే కనుక మీరు ఈ రోటర్ని జస్ట్ రొటేట్ చేసిన ఈ మోటార్ ఏదైతే రోటర్ ఉందో రొటేట్ అవుతుంది అనమాట కంటిన్యూస్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో ఫ్యాన్ అనేది తీసుకోండి, అది ఎప్పుడైనా ఆగింది అనుకుంటే కనుక మీరు స్టిక్తో దాన్ని తిప్పితే కనుక అది తిరుగుతుంది. ఇది కొంతమంది అబ్జర్వ్ చేసే ఉండొచ్చు. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పానో దీన్ని బేస్ చేసుకుని అనమాట. మీరు ఇక్కడ కూడా ఇది అప్లై చేయొచ్చు. మీరు నార్త్ సౌత్ పోల్ అదే ఈ రోటర్ మీరు జస్ట్ రొటేట్ చేసినట్లయితే ఈ రోటర్ అనేది కంటిన్యూస్గా రొటేట్ అవుతుంది. సరే, ఇప్పుడు ఇది ఎలా అన్నా చూద్దాం. ఇప్పుడు ఈ టార్క్ అనేది ఒక డైరెక్షన్లో ఫార్వర్డ్ టార్క్ ఉంటుంది, ఇంకోటేమో బ్యాక్వర్డ్ టార్క్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక డైరెక్షన్లో మీరు టార్క్ని ఇంక్రీజ్ చేశారో ఈ టార్క్ అనేది తగ్గిందో అప్పుడు కంటిన్యూస్గా మోటార్ అనేది ఒక డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, అంటే ఫార్వర్డ్లో రొటేట్ అవుతుంది. ఫార్వర్డ్. ఒకవేళ మీరు బ్యాక్వర్డ్లో టార్క్ని ఇంక్రీజ్ చేస్తే కనుక మీకు బ్యాక్వర్డ్లో మోటార్ అనేది రొటేట్ అవుతుంది. సరే, మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఇప్పుడు బ్యాక్వర్డ్లో రొటేట్ అవుతుంది, ఫార్వర్డ్లో. ఇంకా మనం ఎక్స్టర్నల్గా మనం పుష్ చేయకుండా రోటర్ రొటేట్ అవుతుంది అంటే ఇప్పుడు కూడా రొటేట్ అవుతుంది. దీని గురించి మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రాగా ఇంకో వైండింగ్ తీసుకొస్తామన్నమాట. దీన్నే ఆక్సిలరీ వైండింగ్ అని అంటాం. ఇవి స్టార్టింగ్ మెథడ్స్ అనమాట, ఏ విధంగా సింగిల్ ఫేజ్ని స్టార్ట్ చేస్తామనేది. ఇవైతే ఇక్కడ రాయకండి మీరు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాటని జస్ట్ స్టార్టింగ్ మెథడ్స్ ఏ విధంగా చేస్తారనేది చెప్తాను. సరే, ఇప్పుడు ఈ వైండింగ్ పెట్టడం వల్ల మనకేం లాభం అంటే ఇక్కడ మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నార్త్ సౌత్ ఉంది అనుకోండి, దాని తర్వాత మనకి నార్త్ సౌత్ ఇక్కడికి వస్తుంది. ఇట్లా ఫీల్డ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి 3 ఫేజ్లో ఏ విధంగా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో ఇక్కడ కూడా మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి రోటర్ అనేది రొటేట్ అవుతుంది. సో అట్రాక్షన్ అండ్ రిపల్షన్ వల్ల. సరే, మీకు ఇక్కడ దాకా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఈ ఫార్వర్డ్లో రొటేట్ అయినప్పుడు మనకు ఒక స్లిప్ అయితే ఉంటుంది అండ్ బ్యాక్వర్డ్లో రొటేట్ అయినప్పుడు మనకి ఇంకో స్లిప్ అయితే ఉంటుంది. ఇప్పుడు వాటి గురించి అయితే చెప్తాను చూడండి. మనకి ఫార్వర్డ్లో రొటేట్ అయినప్పుడు ns - n/ns. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం 1 - 1/ns. ఇప్పుడు n/ns = 1 - sf. సరే, ఇది ఫార్వర్డ్ స్లిప్ ఉన్నప్పుడు ఫార్ములా. దీన్ని నేను ఈ విధంగా రాసుకున్నాను అంతే, ఓకేనా. ఇది ఫార్వర్డ్లో ఉన్నప్పుడు స్లిప్, ఫార్వర్డ్ స్లిప్. ఇప్పుడు బ్యాక్వర్డ్లో స్లిప్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. బ్యాక్వర్డ్ స్లిప్. బ్యాక్వర్డ్లో మనకి ఏమవుతుందంటే SB = ns - మనకి రోటర్ అనేది రివర్స్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది కాబట్టి ఇది -n అవుతుంది. సో ns. సో ఇక్కడ ఏమవుతుందంటే ns + n/ns అవుతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది 1/n/ns. ఈ n/ns అంటే మనం ఏం రాసుకోవచ్చు, దీన్ని ఎందుకు రాశాను, ఇక్కడ వాడుకోవడానికి రాశాను అనమాట. ఏం లేదు, 1 + 1 - sf అనమాట, అంటే 2 - sf. ఇది బ్యాక్వర్డ్ స్లిప్కి ఫార్ములా, ఇది ఫార్వర్డ్ స్లిప్కి ఫార్ములా అనమాట. సరేనా. సరే, ఇప్పుడైతే మనం టార్క్కి అండ్ అలాగే స్పీడ్కి గ్రాఫ్ ద్వారా రిలేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను టార్క్కి అండ్ అలాగే స్పీడ్కి ఏ విధంగా రిలేషన్షిప్ మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు అని అయితే చెప్తాను. ఇక్కడ మనకి స్లిప్ అనేది 1 ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్లో స్పీడ్ 0 ఉన్నప్పుడు స్లిప్ 1 ఉంటుంది అండ్ అలాగే స్లిప్ 0 ఉంటుంది. సింక్రోనస్ స్పీడ్కి అటెండ్ అయిన తర్వాత మోటార్ మనకి ఒకటి తెలుసు, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది స్టార్టింగ్లో టార్క్ 0 అని. కాకపోతే బ్యాక్వర్డ్లో మనకి స్లిప్ ఉంటుంది అండ్ బ్యాక్వర్డ్లో టార్క్ ఉంటుంది అండ్ ఫార్వర్డ్లో ఫీల్డ్ వల్ల మనకు ఒక టార్క్ ఇంజూజ్ అవుతుంది. సరే, ఇప్పుడు నేను ఫార్వర్డ్ ఫీల్డ్ వల్ల ఒక టార్క్ అయితే ఇంజూజ్ అయిందని అనుకుంటా. సో ఇది ఈ విధంగా కర్వ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది ఎలా గీసినా మీకు అర్థం అవ్వకపోతే కనుక మళ్ళీ చెప్తాను వినండి. మనకి
ఫార్వర్డ్ ఏదైతే ఫీల్డ్ ఉందో దీనివల్ల కూడా మనకు ఒక టార్క్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లో టార్క్ 0 కాకపోతే ఫార్వర్డ్కి ఒక టార్క్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్వర్డ్ కూడా టార్క్ ఉంది, అది కూడా ఇస్తాను. ఎప్పుడైతే మనం రోటర్ని రన్ చేస్తామో అప్పుడు మనకి టార్క్ అనేది ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే మనం సింక్రోనస్ స్పీడ్కి ఇండక్షన్ మోటార్ అనేది రీచ్ అయిందో అప్పుడు స్లిప్ 0 అవుతుంది, కాబట్టి మళ్ళీ మనకి టార్క్ అనేది రెడ్యూస్ అవుతుంది. సింపుల్ లాజిక్. ఎందుకంటే స్లిప్ 1 ఉన్నప్పుడు మనకి టార్క్ ఫార్వర్డ్లో ఒక టార్క్ ఉంటుంది, బ్యాక్వర్డ్లో ఒక టార్క్ ఉంటుంది. అది ఇంతవరకు గీసాను. అండ్ స్లిప్ ఎప్పుడైతే సింక్రోనస్ స్పీడ్కి వెళ్ళిందో, అంటే మోటార్ ఎప్పుడైతే సింక్రోనస్ స్పీడ్కి వెళ్ళిందో అప్పుడు మోటార్ రొటేట్ అవ్వదు, కాబట్టి కరువు మళ్ళీ డౌన్ అయిపోయింది అనమాట. అంతేం లేదు. ఇప్పుడు ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయినప్పుడు క్లాక్ వైజ్. అదే ఇప్పుడు మీరు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది అనుకోండి. అదే మీరు ఫార్వర్డ్ ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఇది బ్యాక్వర్డ్ ఫ్లక్స్ ద్వారా మనకి జనరేట్ అయిన టార్క్ అండ్ స్పీడ్ అనమాట. చూసారు కదా, దీనికి కూడా స్టార్టింగ్లో మనకి టార్క్ అనేది జనరేట్ అవుతుంది. సో దీని ద్వారా కూడా మనకి ఒక కర్వ్ అయితే వచ్చింది ఈ విధంగా. ఇప్పుడు ఈ రెండు ఫీల్డ్ని ఏదైతే ఉందో ఈ రెండు కలపగా వచ్చేదే మనకి రిజల్టెంట్, కాబట్టి ఈ విధంగా అనమాట, ఈ విధంగా వస్తుంది కర్వ్. ఓకేనా, ఏం లేదండి. స్టార్టింగ్ ఈ రెండు ఫీల్డ్ టార్క్ ఉండడం వల్ల రిజల్టెంట్గా మనకి స్టార్టింగ్లో ఏంటి టార్క్ అనేది 0, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల మనకి టార్క్ 0 అయిందన్నమాట. అంటే దీని ద్వారా మనం ఇది అర్థం చేసుకోగలిగితే కనుక చాలా అనమాట. ఈ వీడియో ఇంతే అండి. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. మళ్ళీ కలుసుకుందాం. గుడ్ బై.